అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక కనీస పెన్షన్ 7,500 అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్గా గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం 7,500 పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై నెలకు కనీసం 7,500 పెన్షన్తో పాటు డేర్నెస్ ఎలవెన్స్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ 95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఫ్యాక్టరీలో పనిచేసిన 78 లక్షలకు పైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రావు తెలిపారు. కనీసం 5,000 పెన్షన్ డిమాండ్ చేసే కొన్ని కార్మిక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోకపోవటమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. గౌరవమైన జీవితం కోసం కనీసం 7,500 అవసరమని ఆయన స్పష్టం చేశారు. నెలకు 1,000 రూపాయల పెన్షన్ను 7,500కు పెంచాలని, డిఏతో పాటు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామ్యానికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7 నుండి 8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రావుత్ ప్రస్తావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తుంది. కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జెట్లో కనీసం 7,500 పెన్షన్ను డిఏతో పాటు ప్రకటించాలని కమాండర్ అశోక్ రావుత్ విజ్ఞప్తి చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.